అమెరికా కలలు కనే భారతీయ టెక్కీలకు ముఖ్యంగా ఐటీ ఫ్రెషర్లకు యుఎస్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే ఇచ్చే H-1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగుల కనీస వేతనాలను భారీగా పెంచాలని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రతిపాదించింది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల జీతాలను ఏకంగా 33.39% పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే భారతీయ ఐటీ కంపెనీలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, టెకీల భవిష్యత్తు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో. అమెరికా దిగుమతి చేసుకునే విదేశీ మేధస్సుపై డాలర్ల భారం పడనుంది. ఐటీ కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను తెచ్చుకుని స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా కార్మిక శాఖ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. H-1B వీసాదారుల వేతన శ్రేణిని పూర్తిగా మార్చేస్తూ కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం అమెరికాలో మొత్తం 4 స్థాయిల్లో వేతనాలను పెంచనున్నారు. ఇందులో అత్యధికంగా లెవెల్ 1 అంటే కెరీర్ ప్రారంభించే ఎంట్రీ లెవెల్ నిపుణుల జీతాలను ఏకంగా 33.39% పెంచాలని ప్రతిపాదించారు. అలాగే లెవెల్ 2 ఉద్యోగులకు 24%, లెవెల్ 3కి 20%, లెవెల్ 4 నిపుణులకు 21% మేర వేతనాలు పెరగనున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఎంట్రీ లెవెల్ ఉద్యోగి కనీస వార్షిక వేతనం ప్రస్తుతం ఉన్న $73,000 నుండి ఒక్కసారిగా దాదాపు $98,000లకు చేరుకుంటుంది. అంటే అమెరికా కంపెనీలు లేదా అక్కడ కార్యకలాపాలు సాగించే భారతీయ ఐటీ సంస్థలు ప్రతి కొత్త ఉద్యోగిపై ఏడాదికి అదనంగా $24,500 అంటే భారతీయ కరెన్సీలో సుమారు 20 లక్షల రూపాయలకు పైగా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా కార్మిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ఐటీ దిగ్గజాలైన TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి కంపెనీల బడ్జెట్లను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. భారీగా పెరిగే జీతాల ఖర్చును భరించలేక కంపెనీలు భారత్ నుండి ఫ్రెషర్లను అమెరికాకు పంపే ప్రక్రియను తగ్గించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కేవలం అత్యంత నైపుణ్యం ఉన్న సీనియర్లకు మాత్రమే కంపెనీలు ప్రాధాన్యత ఇచ్చే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం సంపాదించి H-1B వీసా పొందాలని చూసే వేలాది మంది భారతీయ విద్యార్థులపై కూడా ఈ ప్రభావం పడనుంది. ఎంట్రీ లెవెల్లోనే ఇంత భారీ జీతం ఇవ్వాల్సి వస్తే స్థానిక అమెరికన్లనే తీసుకోవడానికి కంపెనీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై 60 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ గడువు ముగియడంతో త్వరలోనే దీనిపై తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే భారతీయ ఐటీ రంగానికి ఇది పెద్ద సవాల్గా మారనుంది.